సో ఏమమ్మా ఈరోజు పొద్దున్నే బయలుదేరుతున్నాం ఇంకో ట్రిప్కి. ఆల్మోస్ట్ ఎంత 5-4 అవుతుంది. బయలుదేరి చలో ఈరోజు జర్నీ ఎట్లా ఎట్లా సాగుతుందో చూద్దాం. మన బ్యాక్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి రీచెక్ చేసుకుంటున్నా ఓకేనా కదా అన్నట్టు. ఫైనల్ ఇలా ఉంటుంది మనకైతే బైక్ లుక్. సో అలా జై భవానీ, జై జై భవానీ. చలో గాయస్ మనం స్టార్ట్ అయిపోదాం ఇక. సో ఆల్మోస్ట్ 4 అవర్స్ 9:30కి చూపిస్తుంది మనకి లొకేషన్. రీచ్ అయితే 5కి బయలుదేరినా. సో కొంచెం లేట్ అయిపోయింది. 4కే బయలుదేరదాం అనుకున్నాను ఈ రోజు. కానీ అంతా మన బ్యాగ్ ప్యాక్ అవన్నీ సదరే లోపల ఈ టైం అయింది మనకు ఆఖరికి. సో ఇట్లా ఉంది పరిస్థితి ఆఖరికి మనకి. సో ఇవాళ వచ్చేసి టాపిక్ శ్రీ జోగులాంబ టెంపుల్. 5వ శక్తిపీఠంకి వెళ్తున్నాం మనం. ఫస్ట్ టైం శక్తిపీఠంకి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మన తెలంగాణ బార్డర్ లో ఉంది. సో అటు వెళ్ళి దర్శనం చేసుకుని ఆర్కేసి ఇంకేమన్నా ప్లాన్ చేద్దాం. సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం. ఆల్మోస్ట్ 2 వీక్స్ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే లీవ్స్ దొరకలే కంపెనీలో. అది చూసుకోవాలి, ఇక్కడ ఇది మేనేజ్ చేయాలని చాలా కష్టమైపోతుంది గ్యాస్ నాకు. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎండ్ దాకా వాచ్ చేయండి, ముందు ముందు యూస్ వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి. అబ్బా, పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది క్రౌడ్. 5 అయ్యిందంటే ఆల్మోస్ట్ బస్సెస్ స్టార్ట్ అయిపోతాయి. మనం 4కి అయితే స్టార్ట్ అయితే బెటర్. పొద్దున్న ఈరోజు కాలేదు నాకు. ఎందుకు పొద్దున్న అంటే మనం ఎటు లాంగ్ రైడ్కి వెళ్ళినా ఎప్పుడు పొద్దున్నే స్టార్ట్ అయితే, ఎందుకంటే 6-7 అయిపోయిన కూడా నువ్వు సగం డెస్టినేషన్ వచ్చేస్తావు నువ్వు. అర్థమవుతుందా? 6-7 అయ్యే లోపల నువ్వు సగం డెస్టినేషన్ వచ్చేస్తావు. సో నీకు రైడ్ ఈజ్ కంఫర్టబుల్ అనిపిస్తుంది. నీకు ఎక్కువ ఫోర్సింగ్ అరే ఇంత ఇంకెంత దూరం ఉందిరా నాయనా అని అనిపించదు నీకు. సో అందుకని పొద్దున్నే మార్నింగ్ స్టార్ట్ అయితేనే బెస్ట్ నేను చెప్పాలంటే. అట్లానే మీరు నైట్ ఎప్పుడు డ్రైవింగ్ చేయకండి గాయస్, ఎందుకంటే నైట్ రోడ్లు ఎలా ఉంటాయో కూడా ఏం ఐడియా ఉండదు. ఇంత మంచి రోడ్ అయినా సరే రాత్రి కాగానే వైలెంట్ గా మారుతుంది అది. సో నైట్ డ్రైవింగ్ అవాయిడ్ చేసేయండి. నైట్ ఎక్కడైనా స్టే ఉంటే చూసుకుంటే బెటర్ మనం. సో ఫైనలీ 5కి రీచ్ అయిపోయినాం అమ్మ. ఘోరంగా చలి తప్పుతుంది నాకు పొద్దున్నే. హెటర్ మర్చిపోయినా యాక్చువల్లీ ఇట్లా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే కష్టమే. ఇక భరించాలి, ఏం చేస్తాం మర్చిపోయినా. ఒకసారి చేస్తేనే అయితేనే మనకు గుర్తుంటుంది. ఇంకోసారి రిపీట్ రాని. మార్నింగ్ 4 to ఈవినింగ్ 9 దాకా సిటీలోకి అలా ఉండదు వీళ్ళకు. ఆ తర్వాత అలా ఉంటుంది. తర్వాత మొత్తం వీళ్ళు హైవే పని దుమ్ము లేపుతారు వీళ్ళు. కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, చూసుకొని నడిస్తే బెటర్. ఈయన ఒకటి చెప్పాలంటే వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ చేస్తేనే బెటర్. మనం మాక్సిమం నువ్వు ముంగట శూన్యక ట్రై చేయి, నడిచేటప్పుడు ముంగట శూన్యక ట్రై చేయి. ఇట్లా టైర్ ఎక్కడ చూసుకోనిక ట్రై చేయకు. ఆల్మోస్ట్ ఒకవేళ 80-90 స్పీడ్ మెయింటైన్ చేస్తే రైట్ లో పెట్టుకో, లేదంటే లెఫ్ట్ లో పెట్టుకో. కొంచెం 60-50 మెయింటైన్ చేస్తే లెఫ్ట్ లో పెట్టుకో, ఎందుకంటే కారులు అంటే స్పేస్ ఉండాలనుకుంటా. ఓవర్టేక్ ఎక్కువ చేయాలి చూసుకోకు, ఎక్కడ చేయాలో అక్కడనే. ఓకే, వాటే సీనరీ. టీ బ్రేక్ తీసుకుందాం మామ ముందుకు పోయి ఏదైనా షాప్ లాగే. టీ బ్రేక్ తీసుకొని సో ఆల్మోస్ట్ ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నా. టీ బ్రేక్ అని టిఫిన్ కూడా తినేసాను. మళ్ళీ ఇక్కడ గ్యాప్ అయితే ఉండదు, తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అని. చలి అయితే ఘోరంగా ఉంటుంది.
యాక్చువల్లీ ఏమైందంటే షెటర్ మర్చిపోయాను. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. తర్వాత టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. మిగతా మొత్తం అక్కడ మాట్లాడాలి. కర్నూలు కర్నూలుకి వచ్చి కర్నూలుకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది డాష్ బోర్డ్ లా కర్నూలుకి. సో ఏం చేస్తా అంటే 100 కిలోమీటర్స్ కి ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటా గాయస్ నేను. ఎందుకంటే మనం బాడీ కూడా కొంచెం మళ్ళీ పికప్ కావాలి. ఎగ్జామ్స్ నేను 150 అట్లా పెట్టుకోవాలి. మ్యాథ్స్ 100 పెట్టుకున్నాను అనుకో, మరి అంత స్ట్రెస్ పడదు మనకు నడిపిస్తకు. ఎప్పుడైతే స్ట్రెస్ అనిపిస్తుందో అప్పుడు ఆపేసేయాల. మెయిన్ రీజన్ అది. సో కరెక్ట్ మామ విలేజ్ కి అయితే ఎంటర్ అయిపోయినా. లోపట ఇంకొక 400 మీటర్స్ చూపిస్తుంది అమ్మవారి టెంపుల్, శ్రీ జోగుల అమ్మవారి టెంపుల్. లోపలికైతే ఉంది మనకు, విలేజ్ లోపట్టుకుంది. మెయిన్ రోడ్ కనుక్కున్నా అందరు అటుకెంచి వస్తారు ఇక్కడ. మనకు హైవే కెంచి లోపటకు 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రేంజ్. చాలా అంటే ఒకటే హైవే. మన హైదరాబాద్ నుంచి ఒక హైవే ఎక్కినామంటే సీదా సీదా ఒకటే రోడ్డు. అమ్మ అమ్మ ఫైనలీ ఫైనలీ వచ్చేసినాం. జోగులాంబిక మాత. ఇంకా చూసామా మా లోపల వీడియో తీయనిస్తారో లేదో, దాన్ని బట్టి మిగతాది చూసాం. మన ఎంట్రన్స్ అయితే ఇక్కడనే ఉంది. సో ఇదంతా పార్కింగ్, బండి పార్కింగ్ పెట్టేసి వెళ్దాం.